నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అవధానుల విజయలక్ష్మి గారు రచించిన కాలచక్రంలో ఓ గంట అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ అక్టోబర్ 10, 1986లో కలువబాల పక్షపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. 3 ఏళ్ల క్రిందట ఆయన నా మెడలో పసుపు తాడుతో 3 ముళ్ళు వేశారు. ఆయన వేళ్ల కొసలు అప్పుడు మెడ మీద గిలగింతలు పెట్టి అవి పులకింతలుగా మారి ఒళ్ళంతా వ్యాపించాయి. కానీ ఆ పసుపు తాడే ఓ రోజు నా పాలిట ఉరితాడవుతుందని, ఆయన తలపై నా మనసును భయకంపితురాల్ని చేస్తుందని, ఆయన అడుగుల చప్పుడు నా గుండెల్లో చావు బాజాలా వినపడుతుందని అప్పుడు నేను ఊహించనేనా లేదు. 3 ఏళ్ల దాకా ఎందుకు? గంట క్రితం, సరిగ్గా గంట క్రితం అమావాస్య ఆకాశంలో పాలపొంతలోని నక్షత్రాల వైపు తన్మయత్వంగా చూస్తూ ప్రపంచంలోని సంతృప్తి అంతా నాదేనని మగత నిద్రలోకి జారిపోబోతున్నప్పుడు అనుకోలేదు. కానీ ఒకే ఒక గంట కాలచక్రంలో పరమాణువు కంటే చిన్న కొలత నా నమ్మకాలని, ప్రేమల్ని, ఆశల్ని అన్నింటినీ హరించేస్తుందనుకోలేదు. గంట క్రితం, అవును సరిగ్గా గంట క్రితం విపరీతమైన దాహంతో నిద్రలో నుంచి టక్కున మెలకు వచ్చేసింది. బద్ధకంగా పక్క మీద అటు ఇటు కదిలి లేచి కూర్చుని తలవైపు పెట్టుకున్న కూజాలో నీళ్లు గటగటా తాగేశాను. తల తిప్పి చూస్తే పక్కనున్న పరుపు ఖాళీగా వెక్కిరించింది ఆ నక్షత్రాల చిరు వెలుగులో. దాహం తీరిన సంతృప్తితో తిరిగి పక్క మీద వాలాను. మనసెంతో హాయిగా ఉంది. పంచభక్ష పరమాణాలతో భోజనం చేసిన వాడి పొట్టలా ఉంది. ఈ 3 ఏళ్లలో నేను అనుభవించిన సౌఖ్యం లేదు, చవి చూడని రుచులు లేవు. పున్నమి నాటి వెన్నెల జలకాలే అక్కర్లేదు. అమావాస్య అయినా సరే చుక్కల పందిరి కింద పక్కేసుకు పడుకుని మల్లె పందిరిలో ఎక్కడో ఆకుచాటున దాక్కుని అప్పుడే విచ్చుకుని పక్కున నవ్వుతూ సువాసనలు వెదజల్లే మల్లె తీగల నీడలో ఆకాశంలో పాలపుంతను చూస్తూ గంటలకు గంటలు గడిపేయగలను. కానీ పక్కనున్న ఖాళీ పరుపు గుండెను బరువెక్కిచ్చేస్తోంది. తెల్లవారుజామునే లేవటానికని తల దగ్గర పెట్టుకున్న అలారం టైం పీస్ టక్ టక్ అంటోంది వినపడని సంగీతానికి నేపథ్యంలా. 1, 2, 3, 15 నిమిషాలైనా ఖాళీ పక్క నిండలేదు. బాత్రూంకి వెళ్ళినా ఇంతసేపు కాదే. పక్క మించి లేచి డాబాలో ఓ మూలగా ఉన్న బాత్రూమ్ కేసి నడిచాను. అలవాటైన దిశగా వెళ్ళి బాత్రూమ్ తలుపు నెట్టాను. తలుపు తెరుచుకుంది. గోడను తడిమి స్విచ్ వేశాను. డాబా అంతా వెలుగుపరుచుకుంది. బాత్రూమ్ మాత్రం ఖాళీ. అక్కడా లేక ఈయన ఇంకెక్కడున్నట్లు. ఒక్కోసారి అర్ధరాత్రి నిద్ర పట్టకపోతే వీధి వైపుకున్న పిట్టగోడ మీద కూర్చునో పడుకునో సీరియస్గా కథలకి ప్లాట్లు ఆలోచించేస్తూ ఉంటారు. అక్కడ తప్ప మరెక్కడా కథలకి బుర్ర పనిచేయదుట. వీధి వైపున్న పిట్టగోడ వైపు నడిచాను. ఖాళీ. అర్ధరాత్రి 2 గంటల సమయం. సాయంత్రం కిక్కిరిసిన వాహనాలతో రద్దీగా ఉండే రోడ్డు అతి నిశ్శబ్దంగా ఖాళీగా ఉంది. వీధి దీపాల వెలుగులో ఒక్క వాహనమైనా లేని తార్ రోడ్డు మెలికలు తిరిగిన తాచుపావులా మెరిసిపోతోంది. ఎన్నో సాయంత్రాలు ఇద్దరం ఈ పిట్టగోడ మీద కూర్చుని కింద రద్దీగా ఉండే రోడ్డు మీద పోయే రకరకాల మనుషుల్ని చూస్తూ ఎన్నెన్నో కబుర్లు చెప్పుకున్నాం. ఈరోజు అర్ధరాత్రి నేనొక్కదాన్నే అలా పిట్టగోడ దగ్గర నిల్చుని ఖాళీగా ఉన్న రోడ్డును చూస్తుంటే గమ్మత్తుగా ఉంది. డబడబమని పెద్ద చప్పుడు చేసుకుంటూ ఓ లారీ దూసుకుపోయింది. అది చేసిన శబ్దం తాలూకు ప్రకంపనలు డాబా మీద కూడా వ్యాపించాయి. దూరంగా, చాలా దూరంగా వెళ్ళిపోయింది లారీ. మళ్ళా అంతా నిశ్శబ్దం. మొదటి నుండి ఉన్న నిశ్శబ్దం కంటే విపరీతమైన శబ్దం తర్వాత వ్యాపించిన నిశ్శబ్దం మరింత భయంకరంగా ఉంటుందేమో. హఠాత్తుగా గుర్తొచ్చింది నేను ఆ డాబా మీద ఒంటరిగా ఉన్నానని. ఓ చిన్న వణుకు శరీరం నిండా పాకింది. మెట్ల గది వైపు నడిచాను. ఇంత రాత్రి ఈయన డాబా దిగిపోయి కిందకెందుకు వెళ్ళినట్లు? ఒకవేళ నిద్ర పట్టక ఏ పుస్తకమో చదువుకుందామని కిందకి దిగారేమో. అవును, అలా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది కూడా. కానీ ఏనాడు నన్ను లేపకుండా, నాకు చెప్పకుండా అలా కిందకు దిగి ఇంట్లోకి వెళ్ళలేదు. ఒక్కోసారి అర్ధరాత్రి సిగరెట్టు కాల్చుకోవాలని బుద్ధి పుడితే చటుక్కున లేచి వీధికి ఎదురుగా ఉన్న కిళ్ళి కొట్టు నుంచి ఒక సిగరెట్ తెచ్చేసుకుంటారు. సెకండ్ షో వదిలేదాకా తెరిచే ఉంటాయి ఆ కిళ్ళి కొట్లు. కానీ సెకండ్ షో వదిలి కూడా చాలాసేపు అయిపోయి ఉంటుంది. వీధిలో ఉన్న కిళ్ళి కొట్లు కూడా అన్నీ మూసేశారు. నేను మెట్ల గది వైపు నడిచాను. చీకటి చిక్కగా ఉంది అక్కడ. తడుముకుంటూ స్విచ్ వేశాను. బల్బు వెలగలేదు. అప్పుడు గుర్తొచ్చింది, నిన్ననే బల్బు ఫ్యూజ్ అయిన సంగతి.
కొత్త బల్బు వేయించమంటే బద్ధకం చేసేశారాయన. గుండెలు చిక్కపట్టుకుని గోడను ఆసరా చేసుకుని నెమ్మదిగా అన్ని మెట్లు దిగాను. చిన్న కటకటాల వరండాలో ఉందా స్టెయిర్ కేస్ రూమ్. మెట్లు దిగగానే మెట్ల గదికి రెండు వైపులా రెండు తలుపులు కనపడతాయి. ఒకటి మా ఇంట్లోకి, ఇంకోటి పక్క వాటాలోకి. మెట్లకి పక్కగా కటకటాల తలుపు. రాత్రి అవ్వగానే ఆ కటకటాల తలుపుకి తాళం వేసేస్తాము. రెండు వాటాల వాళ్ళకి వీధిలోకి వెళ్లే దారి అదే. రెండిళ్లల్లోనూ రెండు తాళాలుంటాయి. డాబా మీద పడుకున్నప్పుడల్లా ఎవరి వాటా తలుపు వాళ్ళు బయట నుంచి తాళం వేసుకుంటాము. ఒకవేళ ఏ దొంగో డాబా మించి దిగొచ్చినా ఇంట్లోకి జొరబట్టడానికి వీల్లేకుండా. కటకటాల తలుపుకు తాళం వేసింది అంటే ఈయన ఇంట్లోకి వెళ్ళుంటారు. ఆఖరి మెట్టు దిగి రెండు వాటాల తలుపుల వైపు పరికించి చూశాను. పక్క వాటా తలుపు సందులో నుంచి వెలుగు పడుతోంది. పక్కింట్లో మాధవి ఇంకా చదువుకుంటోంది కాబోలు. పరీక్షలకు నెల రోజుల ముందు దాకా డిస్కో రికార్డులు పెట్టుకుని డాన్స్ చేయటం, కనిపించిన సినిమానల్లా స్నేహితురాలతో కలిసి చూసేయటం ఆ పిల్ల పని. ఆ తర్వాత పరీక్షలు గుర్తుకు రాగానే హడావుడిగా పుస్తకాలు తీయటం, రాత్రల్లా కూర్చుని చదివేయటం మామూలే. బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతోంది. పక్కవాట వాళ్ళకిద్దరే పిల్లలు. పెద్దవాడు శేఖర్ బొంబాయిలో ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు. రెండోది మాధవి. ఎక్కడో చుట్టాలింట్లో పెళ్ళుందని ఆ భార్యాభర్తలు పొద్దున్నే వెళ్ళిపోయారు. రేపొద్దున్నే వస్తారట. పరీక్షలకు చదువుకోవాలని మాధవి ఒక్కరితే ఉండిపోయింది. నేను నెమ్మదిగా మా వాటా తలుపు వైపు నడిచి తలుపు తట్టబోయి ఆగిపోయాను. ఆ చిరు చీకట్లో తలుపుకి తాళం కప్ప వెక్కిరిస్తూ కనిపించింది. నా గుండె ఒక్క క్షణం దడదడలాడింది. ఈయన డాబా మీద లేరు, ఇంట్లోకి వెళ్ళలేదు, బయటికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? మాధవిని పిలిస్తే వాళ్ల వాటా వైపు నడిచాను. అటువైపు 2 అడుగులు వేసి ఉలిక్కి పడ్డట్టు ఆగిపోయాను. లోపల నుంచి గుసగుసలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఒక గొంతు మాధవిదని స్పష్టంగా తెలిసిపోతూనే ఉంది. రెండవ గొంతు అంత స్పష్టంగా వినపడకపోయినా మగ గొంతని తెలిసిపోతోంది. సహాయం కోసం మాధవినే పిలవబోయిన నేను ఎంత తెలివి తక్కువ దాన్ని. మాధవి ఇంట్లో ఒక్కతే ఉంది. ఈయన డాబా దిగి ఇంట్లోకి వెళ్ళలేదు. ఈ 2 విషయాలను కలిపి అన్వయించుకోలేనంత తెలివి తక్కువ దాన్నేమిటి నేను అతి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వాళ్ళ వాటా తలుపు దగ్గరికి నడిచి తలుపుకు చెవానించాను. నువ్వు వెళ్ళు ముందు. అమ్మ బాబాయ్, నాకు భయం. ముందు నువ్వే పదా. అసలు నువ్వెంత పిరికి పందమనుకోలేదు. నువ్వు మహాధైర్యస్తుడు అయినట్లు. గుసగుసలు స్పష్టంగా వినిపించాయి. నేను తలుపు సందులో నుంచి చూశాను. ఎదురుగా మాధవి మొహం కాస్త కాస్త కనిపించింది. మాధవికి ఎదురుగా నిల్చుని తలుపు వైపు వీపు పెట్టి నిల్చున్న ఆయన తాలూకు బనియన్ కూడా కనిపించింది. దుఃఖమో కోపమో తెలియని భావం గుండెల్లో నిండిపోయింది. దుఃఖం బయటికి రావటానికి కూడా వీల్లేకుండా గొంతులో ఏదో అడ్డుపడ్డ భావన. ఒంట్లో శక్తి అంతా హరించుకుపోయినట్లు వెనక్కు తిరిగి ఆఖరి మెట్టు మీద కూలబడ్డాను. హఠాత్తుగా అందమైన కళ చెదిరిపోయినట్లు శూన్యమైన మనసుతో అలా ఎంతసేపు కూర్చున్నానో. 3 ఏళ్లలో చవి చూసిన ఈ అనురాగాలు, ఆప్యాయతలు, ప్రేమలు అన్నీ ఉత్తమేనా? అంతా నా భ్రమేనా? 1, 2, 3, 10 నిమిషాల పాటు ఆ మెట్ల మీద అలాగే కూర్చున్నాను. ఆ తర్వాత ఏదో పీడకల్లో నుంచి ఉలిక్కిపడి లేచినట్లు ఆలోచనల్లో నుంచి తెప్పరిల్లి లేచి నిలబడి ఒక్కో మెట్టే ఎక్కసాగాను. మెట్ల మలుపు తిరుగుతూ ఉండగా మళ్ళీ వినిపించాయి గుసగుసలు. ఒక్క ఉదుటిన మిగతా మెట్లన్నీ ఎక్కి డాబా మీద పక్క మీద వాలిపోయాను. ఈ ఇంట్లో అద్దెకు దిగిన కొత్తల్లో నాకంటే కేవలం 4-5 ఏళ్ళు చిన్నదైన మాధవి ఆంటీ ఆంటీ అని పిలుస్తూ కబుర్లు చెప్తూ ఉంటే అదోలా అనిపించేది. కానీ ఆంటీ అన్న ఆ పిలుపు అలవాటైపోయాక నాకు మాధవి 18 ఏళ్ల కాలేజీ స్టూడెంట్లా కనిపించడం మానేసి 12 ఏళ్ల స్కూల్ పిల్లలాగానే అనిపించేది. దానికి తోడు తన ప్రవర్తన చిన్నపిల్లల్లాగానే ఉండేది. మనసులో మాట దాచుకోకుండా గలగలా కబుర్లు చెప్పేస్తూ కళ్ళు చక్రాలా తిప్పేస్తూ ఉంటే ఇన్నిసార్లు ముచ్చటేసేదో. అంకుల్ అంకుల్ అంటూ రోజుకొక్కసారైనా ఆయన దగ్గరకు ఏ లెక్కలో ఫిజిక్సో చెప్పించుకోవటానికి వచ్చేది. అంకుల్, యు ఆర్ రియల్లీ జీనియస్ అని ఇంతింత కళ్ళు చేసుకుని అంటుంటే గర్వంగా నవ్వుకునేదాన్ని. లెక్కలు అర్థం కానప్పుడల్లా ఈయన తన తల మీద చిన్నగా మొట్టికాయ వేస్తే చిరుకోపం నటిస్తూ మందలించేదాన్ని. కానీ అంకుల్ అన్న ఆ అమాయకమైన పిలుపు వెనక ఇంత మోసమా, ఇంత జానతనమా? చిన్నపిల్లలు చూసినట్లు చూసే ఆ చూపుల వెనక ఇంత కోరిక. ఓ అరగంట సేపు కన్నీళ్లతో తలగడంతా తడిసిపోయాక మనసు కాస్త స్థిమితపడింది. నెమ్మదిగా నడిచి వీధి వైపున్న పెట్టగోడ వైపు నడిచి దాని మీద కూర్చున్నాను. ఇప్పుడు నాకు భయం వేయటం లేదు.
దుఃఖం భయాన్ని జయించేసింది. కిందకు చూశాను. ఇందాకటిలాగే ఖాళీగా ఉంది తారు రోడ్డు. ఈసారి అది కప్పను మింగేసి మత్తుగా పడుకున్న కొండ చెలువులా కనిపించింది. అలా ఎంతసేపు కూర్చున్నాను? ఎన్నో యుగాలు గడిచినట్లు అనిపించిన తర్వాత మంచులా గడ్డకట్టిన నిశ్శబ్దంలో నుంచి ఏవేవో మాటలు అస్పష్టంగా వినిపించసాగాయి. ఆ మాటలు రోడ్డు చివరి నుంచి వస్తున్నాయి. ఎవరో ఇద్దరు గట్టిగా మాట్లాడుకుంటున్న మాటలవి. ఎప్పుడో గాఢ నిద్రలో ఉన్నప్పుడు రోడ్డు మీద నుంచి గట్టిగా పాటలు పాడుకుంటూ ఏ తాగుబోతువాడో పోతుంటే ఆ శబ్దానికి మెలకువ రావటం మామూలే. కానీ అవి తాగుబోతు పాటలు కాదు. ఇద్దరు మనుషులు కంగారుగా గాభరాగా మాట్లాడుకుంటున్న మాటలు. నేను కాస్త తల వంచి పిట్టకోడ మించి వంగి వీధి చివరి వరకు చూపు సారించాను. వీధి చివరనో పెంకుటిల్లుంది. అట్నుంచి వస్తున్నాయి ఆ మాటలు. కాసేపట్లోనే ఇంటి వెనక వైపు నుంచి ఇద్దరు మనుషులు రోడ్డు మీదకొచ్చారు. నా గుండె జల్లుమంది. వీధి దీపం వెలుగులో వాళ్ళిద్దరి ఆకారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాత్రి పడుకోబోయే ముందు నేను స్వయంగా ఆయనకు అందించిన లుంగీని ఎంత దూరం నుంచైనా గుర్తుపట్టగలను. ఆయనేనా? మరి ఇందాక మాధవి వాళ్ళింటి నుంచి వినిపించిన గుసగుసలు? నేను మళ్ళా డాబా మీదకి వచ్చిన తర్వాత వాళ్ళింటి నుండి వీధిలోకి జారుకున్నారా? అయినా అక్కడ ఆ పెంకుటింటి దగ్గర ఏం చేస్తున్నారు? ఆ పక్కనున్న ఇంకో మనిషి ఎవరు? ఏదో జరుగుతోంది. నాకు తెలియకుండా ఏదో జరిగిపోతుంది. నేను వెళ్ళి ఏదో తెలియని మిస్టీరియస్ ప్రపంచంలోకి ప్రవేశించిన భావన. వెన్నులో నుంచి చలి జరజరా పాకింది. ఇంతవరకు మనసులో ఉన్నది దుఃఖమే, కానీ ఇప్పుడు దాని స్థానాన్ని ఒళ్ళు జలతరిస్తున్నట్లు భయం. ఆ పెంకుటింటి దగ్గర ఉన్నది ఆయన కాదేమో. ఏదో చిన్న ఆశ ఆ భయం మధ్య తళుక్కుమని మెరిసింది. కానీ ఆ ఆశ కాసేపే. పక్కనున్న మనిషికి ఏదో చెప్పి పరుగు తీస్తూ ఆయన ఇంటివైపు రాసాగారు. ఆయనే. దూరంగా నిల్చున్న మనిషి వైపు చూశాను. ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు. ఇంటి గేటు దాకా వచ్చి ఒక క్షణం తటపటాయిస్తున్నట్లుగా నిల్చున్నారు. ఆ తర్వాత చట్టుకొని వెనక్కి తిరిగి ఇంటికి ఎదురుగా ఉన్న దుకాణం వెనక వైపు పరుగు తీశారు. అదో చెరుకు పానకం దుకాణం. ప్రతి వేసవికాలం మార్చి మొదటి వారం నుంచి మే ఆఖరి దాకా నడుస్తుంది. రోజు సాయంత్రం అయ్యేసరికి ఆ దుకాణం బయట వేసిన మడత కుర్చీల నిండుగా మనుషులతో కళకళలాడుతూ ఉంటుంది. షట్టర్లు దించేసి మూసి ఉన్న ఆ దుకాణం బయట మనుషులెవరూ లేక ఇప్పుడు బోసిపోయినట్లు కనిపిస్తోంది. ఆ దుకాణం వెనుక భాగానికి ఈయన ఎందుకు పరుగు తీశారో నాకు అర్థం కాలేదు. ఓ నిమిషం తర్వాత ఆయన దుకాణం వెనక నుంచి రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు ఆయన చేతిలో ఓ బకెట్ ఉంది. దాని నిండా నీళ్లున్నాయని అది పట్టుకునే విధానంలోనే తెలిసిపోతుంది. ఆ నీళ్ల బాల్చీని మోసుకెళ్తూ ఆయన వీధి చివరి పెంకుటింటికేసి నడిచారు. అక్కడ ఈయన కోసమే ఎదురు చూస్తున్నట్లు రెండో మనిషి నిల్చుని ఉన్నాడు. ఇద్దరూ కాసేపు గడబిడగా మాట్లాడుకున్నారు. తలెత్తి ఆ పెంకుటింటి వైపు చూస్తూ చేత్తో ఏవేవో సైగలు చేసుకున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి బాల్చీని చెరొక చేత్తోనూ పట్టుకుని ఆ ఇంటి వెనక వైపుకు నడిచారు. నాకు గాఢ నిద్ర పట్టిన కాసేపట్లోనూ ఏం జరిగిందక్కడ? దొంగతనమా? హత్య? రేపా? బకెట్లో ఆ నీళ్లెందుకు? ఏ రక్తపు మరకల్ని కడిగేయటానికి? ఏ క్లూలను తుడిచేయటానికి? ఆయనతో ఉన్న ఆ రెండో మనిషి ఎవరు? ఎక్కడో చూసినట్లే ఉంది. కానీ ఈయన స్నేహితుల్లో ఒకరు మాత్రం కాదు. ఆ మనిషి ఒక్కసారి కూడా మా ఇంటికి రాలేదు. ఎన్నోసార్లు నిద్రలో పీడకలొస్తే ఉలిక్కిపడి లేచి ఆయనకు దగ్గరగా జరిగి హత్తుకుని పడుకునేదాన్ని. ఇప్పుడు అలాగే ఆ చీకటి డాబా మించి ఒక్క ఒదుటిన కిందకు ఇంట్లోకి పరిగెత్తి మంచం మీద హాయిగా నిద్రపోతున్న ఆయన్ని కుదిపి లేపేసి గుండెల మీద వాలిపోవాలని ఎంతో బలంగా అనిపించింది. కానీ ఆయన కిందనింట్లో లేరు. ఎక్కడో రోడ్డు మీద ఏదో భయంకరమైన పని చేస్తున్నారు, లేదా చేసేశారు. నాకు అందుబాటులో ఉండి సహాయం చేయగలిగే ఇంకో మనిషి కూడా ఆ భయంకర కృత్యంలో పాలు పంచుకుంటోంది. ఎన్నో సంఘటనలు, ఎన్నెన్నో. ఈ 3 ఏళ్లలోనూ నేను ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వకుండా మర్చిపోయిన సంఘటనలు ఒక్కొక్కటే భూతద్దంలో నుంచి కనిపించినట్లు వికృతంగా పెద్దవిగా కనిపించసాగాయి. ఇంగ్లీషు సినిమాలు నాకు విసుగని ఎన్నోసార్లు తానొక్కరే సెకండ్ షోలకు వెళ్ళటం, మ్యూజికల్ నైట్స్, ఫిలిం ఫెస్టివల్స్ అంటూ ఒక్కోసారి రాత్రంతా ఇంటికి రాకపోవటం, ఇదిగో ఇప్పుడే బజార్కి వెళ్ళొస్తానని ఏ అర్ధరాత్రికో ఇంటికి తిరిగొచ్చి దారిలో పాత ఫ్రెండ్ కలిశాడని చెప్పటం, ఆఫీసు నుంచి హఠాత్తుగా ఇంటికొచ్చేసి అర్జెంటు టూర్ అంటూ హడావుడిగా పరిగెత్తటం. వీటన్నిటి గురించి నేను ఎన్నాళ్ళు పట్టించుకోకుండా ఎలా ఉన్నాను? కనీసం సహజమైన అసూయతోనైనా వీటి గురించి ఇంకోలా ఆలోచించలేదేమో. ఓ పావు గంట గడిచిపోయిందేమో. వాళ్ళిద్దరూ ఆ పెంకుటింటి వెనక నుంచి రోడ్డు మీదకొచ్చారు. ఈసారి వాళ్ల చేతల్లో కంగారు లేదు.
చాలా తాపీగానైనా గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలేంటో స్పష్టంగా తెలియటం లేదు. ఆయన చేతిలో ఉన్న ఖాళీ బాల్చీని అటూ ఇటూ ఊపుతూ మాట్లాడుతున్నారు. ఈయన చెప్తున్న దానికి దేనికో అవతల మనిషి శ్రద్ధగా తలూపుతున్నాడు. పావుగంట సేపు ఆయన ఏదేదో మాట్లాడాక ఆ మనిషి భుజం తట్టి చేతిలోని బకెట్ను ఊపుకుంటూ నెమ్మదిగా నడిచి ఇంటివైపు రాసాగారు. నడుస్తూ నడుస్తూనే తల కిందికి వంచి దేనినో వెతుకుతున్నట్లు కాలితో నేల మీద రాస్తూ నేలను పరీక్షగా చూస్తున్నారు. జారిపోయిన ఏదో క్లూని వెతుకుతున్నారా? కింద పడిన ఏవో రక్తపు చుక్కల్ని చెరిపేస్తున్నారా? ఒక్కో అడుగే వేస్తూ ఆయన ఇంటి దగ్గరకు రాసాగారు. టప్పుమన్న చప్పుడుతో గేటు గుళ్ళని తెరుచుకుంది. మరో 5 నిమిషాల్లో ఆయన ఇక్కడ డాబా మీద ఉంటారు. లేదా తిన్నగా ముందు ఆ మాధవి ఇంటికే నడుస్తారు. ఆయన గేటు మూసేసి ఇంటివైపు నడిచారు. నేను కూర్చున్న పెట్టగోడ మంచముక్క కరిగినట్లు కరిగిపోయి నేను కిందికి రోడ్డు మీదకు పడిపోతున్నట్లు అనిపించింది ఆ క్షణం. పిట్టగోడ మించి గబుక్కున్న కిందికి గెంతి పరుపు వైపు నడిచి దానిమీద నడుము వాల్చాను. ఎన్నో రాత్రులు ఆయనతో పంచుకున్న ఆ పడక చుట్ట చుట్టుకుని పడుకున్న కొండ చిలువలా అనిపించింది. లేచి కూర్చున్నాను. మాధవి ఇంట్లో గుసగుసలు వినిపించిన తర్వాత తిన్నగా వచ్చి నిద్రపోయినా బాగుండును. అది వయసులో ఉన్న స్త్రీ పురుషుల మధ్యనున్న సహజమైన ఆకర్షణగా సరిపెట్టుకునేదాన్ని. మనసులో కేవలం అసూయ మిగిలేది. కానీ ఇప్పుడు భయం, జుగుప్స, దుఃఖం అన్నీ కలగా పులగమైన భావం. మెట్ల మీద అడుగుల చప్పుడు వినిపించింది. ఆయన ఒక్కొక్క అడుగే వేసి మెట్లెక్కుతూ ఉంటే ఆ చప్పుడు నా గుండెల మీదే వేస్తున్నట్లు అనిపించింది. గుండెలు బిగపట్టుకుని మోకాళ్లలో తలదాచేసుకుని అలాగే కూర్చున్నాను. ఆయన డాబా మీదకి రాగానే పరుపు వైపు రాలేదు. తిన్నగా బాత్రూంలోకి వెళ్లారు. బాత్రూంలో లైటు వెలిగించకుండానే అక్కడ తన పని కానిచ్చుకుని కాళ్ళు చేతులు కడుక్కొని షో అనుకుంటూ పరుపు వైపు వచ్చారు. పొరుపు దాకా వచ్చి చీకట్లో పరుపు మీద కూర్చున్న నన్ను చూసి ఉలిక్కిపడి నిల్చుండిపోయారు. వెనక్కు తిరిగి గబగబా బాత్రూం వైపు నడిచి లైటు వేశారు. డాబా అంతా వెలుగుపరుచుకుంది. నేను మోకాళ్ల మీద నుంచి తాళెత్తి సూటిగా ఆయన ముఖంలోకి చూశాను. కొన్ని నిమిషాల ముందు దాకా మనసులో ఉన్న భయం ఇప్పుడు లేదు. ఈ క్షణంలోనే తేల్చేసుకోవాలి అదేమిటో. ఆయన మొహంలో అలసట, ఏదో సాధించిన రిలీఫ్ స్పష్టంగా కనిపించాయి. ఇద్దరి చూపులు కలుసుకుని ఒక క్షణం అలా ఉండిపోయాయి. అరే, నువ్వు మెలకుగానే ఉన్నావా? ముందర ఆయనే ఆశ్చర్యం నుండి తేరుకుంటూ అన్నారు. ఏం మెలకుగా ఉన్నానని తెలిస్తే చంపేసేవారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హఠాత్తుగా నిద్రలేచావా ఏంటి? పక్క మీద నా పక్కనే కూలబడుతూ అన్నారు. నేనేం నిద్రమతిలో మాట్లాడటం లేదు. గంట నుంచి మెలకుగానే ఉన్నాను. ఒక్కొక్క మాటే ఒత్తి పలుకుతూ విసురుగా అన్నాను. నిజమా? కళ్ళు వెడల్పు చేసి చూస్తూ అన్నారు. నిజమే. ఇప్పుడు చెప్పండి, గంట నుండి ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్ళారు? ఓ అందమైన అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. సరసమాడుతూ కూర్చున్నాను. పక్కున నవ్వుతూ అన్నారు. ఓ అందమైన అమ్మాయి దగ్గరికి వెళ్ళారని తెలుసు. సరసం కూడా ఆడే ఉంటారు. లేకపోతే ఇంకేదో కూడా చేసే ఉంటారు. ఇంకేదోనా? ఏంటి నువ్వు మాట్లాడేది? అసలు ఇవాళ ఏమైంది నీకు? భుజం మీద చేయి వేస్తూ అన్నారు. విసురుగా ఆ చేతిని తోసేశాను. నాకేం కాలేదు, మీకే ఏదో అయ్యింది. నేను మంచి నిద్రలో ఉండగా కింద మాధవ్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ కాసేపు గడిపి వీధి చివరున్న పెంకుటింటికి వెళ్ళారు. చెప్పండి, అక్కడేం చేశారు? విసురుగా అన్నాను. ఆయన నా మొహం వైపు పరీక్షగా చూశారు. ఏం చేసి ఉంటాననుకుంటున్నావు? అడిగారు. మీరు ఇంకోడు కలిసి ఆ పెంకుటింటి వెనక వైపుకు వెళ్ళారు. మళ్ళా రోడ్డు మీదకి వచ్చారు. బకెట్తో నీళ్లు తీసుకువెళ్లారు. నాకు గుర్తున్నంత వరకు ఈ 3 ఏళ్లలో నేను చూస్తూ ఉండగా ఒక్కసారైనా మీరు ఆ పెంకుటింట్లోకి వెళ్ళలేదు. అందులో ఒక్కరితోనైనా మీకు పరిచయం లేదు. ఆ పరిచయం ఇప్పుడు అవ్వచ్చుగా. ఏంటి, అర్ధరాత్రి 2 గంటలప్పుడా? కొన్ని పరిచయాలు తమాషాగా అర్ధరాత్రి అవుతూ ఉంటాయి. నన్ను బొకాయించకండి. పోనీ నిద్ర పట్టక తీరిగ్గా అర్ధరాత్రి పూట వెళ్ళి పరిచయం చేసుకున్నారనుకున్నా. ఆ కంగారు, ఆ హడావుడు ఎందుకు? పెంకుటింటి చుట్టూ ఆ ప్రదక్షిణాలు ఎందుకు? ఆ చెరుకు పానకం దుకాణం నుంచి ఆ నీళ్లు మోసుకెళ్ళటం ఎందుకు? ఆవేశంగా అడిగాను. హైదరాబాదులో నీటి కరువు గురించి నీకు తెలీదు? అందుకని పాపం మన ఇంట్లోకి వస్తే నేను నిద్రలేచి చూస్తానని ఆ చెరుకు పానకం దుకాణం నుంచి దొంగతనంగా నీళ్లు తీసుకువెళ్ళి వాళ్లకు సహాయం చేశారా? అక్షరాల పాపం వాళ్ళింట్లో ఒక్క చుక్క నీళ్లు కూడా లేవు మరి అన్నారు. ఇలా తేలిగ్గా మాట్లాడేసి నన్ను మభ్యపుచ్చుదామని చూడకండి. అక్కడేదో జరిగింది. ఏం జరిగిందని నీ అనుమానం?
దొంగతనమో హత్యో రేపో ఏదో అటువంటిదే. ఆయన ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయారు. నీ లిస్టులో మరికొన్ని చేర్చడం మర్చిపోయావు. ఏమిటో? స్మగ్లింగు, కిడ్నాపింగు, అండర్ గ్రౌండ్ సమావేశం. నేను కాసేపు ఆలోచించాను. అవి ఏమీ కావులేండి. వాటికైతే బకెట్తో నీళ్లు మోసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. వెరీ గుడ్. నువ్వు డిటెక్టివ్గా బాగా పనికొస్తావు సుమి. వెటకారాల తర్వాత నేను ఊహించింది కరెక్టా కాదా చెప్పండి. ఆయన హఠాత్తుగా నవ్వటం మొదలుపెట్టారు. నవ్వి నవ్వి కూర్చోటానికి శక్తి లేనట్లు పక్క మీద బోర్లా పడుకున్నారు. సరిగ్గా 10 నిమిషాలకు నవ్వు ఉధృతం ఆగింది. అంతసేపు నేను ఆవేశాన్ని అణుచుకుంటూ అలా చూస్తూ కూర్చుని ఉన్నాను. ఇందాక నువ్వు డిటెక్టివ్గా బాగా పనికొస్తావనటంలో పొరపాటు పడ్డానోయ్ అన్నారు నవ్వు ఆపుకుని వగరుస్తూ. ఏం? నువ్వు ఊహించిన దానిలో 2 టెక్నికల్ మిస్టేక్స్ ఉన్నాయి. ఒకటోది, ఏ దొంగతనమో హత్యో చేసేవాళ్ళు అదే వీధిలో ఉన్న ఇంట్లో చెయ్యరు. ఇక రెండోది, నాడీ రోడ్డు మీద స్ట్రీట్ లైట్ కింద నిల్చుని అంత గట్టిగా మాట్లాడుకోరు. ఇంటి వెనక్కి వెళ్ళి గప్చిప్పుగా చెయ్యాల్సింది చేసేసి అటునుంచి అటే పారిపోతారు. నా వైపు చిలిపిగా చూస్తూ అన్నారు. నిజమే, ఈ విషయాలు నేను ఆలోచించలేదేమిటి? కానీ ఏదో జరిగిందన్నది మాత్రం అబద్ధం కాదు. నన్ను లేపకుండానే కిందకి వెళ్ళిపోవటం, మాధవ్ ఇంట్లోంచి గుసగుసలు, ఇవన్నీ. అయితే ఆ పెంకుటింట్లో ఏదో జరిగిందన్నది అబద్ధమా అడిగాను. కాదు, నిజమే. నిజమే కదా? ఏం జరిగింది? జరగలేదు, జరగాల్సింది లక్కీగా ఆగిపోయింది చెప్పారు. ఏమిటది? అగ్ని ప్రమాదం. అగ్ని ప్రమాదమా? అక్షరాల. నీ మొగుడు వెళ్ళి వాళ్ళకు సాయం చెయ్యకపోతే ఈసరికి అక్కడ ఓ 4 మనుషులు సజీవ దహనమై ఉండేవారు. మీరు చెప్పింది నిజమేనా? అపనమ్మకంగా అడిగాను. నమ్మకపోతే నీ కర్మ, కానీ జరిగింది చెప్తా విను. గంట క్రితం కాబోలు నిద్ర పట్టకు వెళ్ళి ఆ పిట్టగోడ మీద కూర్చున్నాను. కనీసం ఏదైనా కథకి మూడైనా వస్తుందని. ఇంతలో ఆ వీధి చివర పెంకుటింట్లో పెంకుల సందుల్లో నుంచి పొగ బయటికి రావటం కనిపించింది. ఏదో మండుతున్నట్లుగా కూడా అనిపించింది. అసలే వేసవికాలం, తరచుగా ఎక్కడో ఒకచోట అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కదా. ఒక్క ఉదుటిని కిందకు పరిగెత్తాను. ఆలస్యం చేస్తే ఇల్లే కాలిపోవచ్చు. ఆ హడావుడిలో నిన్ను లేపు చెప్పాలన్న విషయం కూడా తట్టలేదు. ఆ ఇంటి వెనక వైపు ఉన్న వంటింట్లో కరెంటు షార్ట్ సర్క్యూట్ అయినట్లుంది. ఆ ఇంట్లో వాళ్ళంతా ముందు గదిలో గాఢ నిద్రలో ఉన్నారు. వాళ్ళకి వెనక వంటింట్లో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు తెలియలేదు నేను తలుపు కొట్టి లేపి చెప్పే వరకు. అదృష్టవశాత్తు దూలం కాస్త కాలింది అంతే. మేమంతా ఇంట్లో పట్టి ఉంచిన నీళ్లన్నీ పోసి ఆ మంటలు ఆర్పేశాం. మెయిన్ స్విచ్ ఆపి అమ్మయ్య అని నిట్టూర్చి నేను వచ్చేయబోతూ ఉంటే పూర్తిగా ఆరిపోయిన నిప్పు దూలానికి ఓ మూల కనిపించింది. ఇంట్లో చూస్తే ఒక్క చుక్క నీళ్లు లేవు. ముందర మన ఇంటి నుంచి నీళ్లు తెద్దామనుకున్నాను. కానీ ఇంటి తాళం తీసి లోపల నుంచి నీళ్లు తెచ్చేసరికి మరి కాస్త ఆలస్యం అవుతుంది. ఆ చెరుకు పానకం దుకాణం వెనుక గ్లాసులు అవి కడగటానికి 2-3 బాల్చీల నీళ్లు ఎప్పుడూ రెడీగా ఉంటాయని తెలుసు. అందుకే అటు పరిగెత్తాను. నా అదృష్టం కొద్దీ ఒక బాల్చీలో నీళ్లున్నాయి. వెంటనే అవి తెచ్చేసి మిగిలి ఉన్న ఆ నిప్పును కూడా ఆర్పేశాం. నువ్వు రోడ్డు మీద నాతో పాటు చూసిన ఆయన ఆ ఇంటిగల ఆయనే. ఇకపోతే 15 గంట సేపు నేను ఆయనతో మాట్లాడిన విషయాలు, అగ్ని ప్రమాదం ఎలా నివారించుకోవచ్చో అన్న విషయం గురించి తాపీగా చెప్పారాయన. క్రమంగా నాలోని ఆవేశం, భయం, దుఃఖం అన్నీ ఒక్కొక్కటే మాయమవసాగాయి. అవును, ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ పెంకుటింటి ఆయన్ను నేను అప్పుడప్పుడు కూరల దుకాణం దగ్గర చూస్తూ ఉంటాను. అందుకే పరిచయమైన మొహంలా అనిపించింది. ఏదో చెప్పలేని రిలీఫ్ మనసును ఆక్రమించింది. కానీ ఆ రిలీఫ్లో ఏదో లోటు, ఏదో సంశయం. ఏమిటది? చటుక్కుని గుర్తుకొచ్చింది. మీరు బకెట్ పట్టుకుని వస్తున్నప్పుడు నేల మీద ఎన్నో వెతుకుతున్నట్లు నడిచొస్తున్నారు ఎందుకు? కాలితో నేల మీద రాయటం ఎందుకు అడిగాను. ఆయన పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. నిజం చెప్తాను, నవ్వకూడదు మరి. చెప్పండి. నేను మంటల్ని చూసి పరిగెడుతున్నప్పుడు రోడ్డు పక్కనే నాకు కాస్త దూరంలో ఓ 10 రూపాయల నోటో 100 రూపాయల నోటో పడున్నట్లు అనిపించింది. అప్పుడు దాన్ని తీసి పరీక్షించి జేబులో వేసుకునేంత టైం లేదు. వచ్చేటప్పుడు చూసుకోవచ్చులే అని పరిగెత్తిపోయాను. తీరా వస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా దారిలో కనపడిన ప్రతి కాగితాన్ని చూసినా 100 రూపాయల నోటు కాదు కదా, రూపాయి నోటు కూడా దొరకలేదు. నా సందేహాలన్నీ తీరిపోయాయి. అయినా ఎంత తెలివి తక్కువగా ఆలోచించాను నేను. మనసంతా దూది పింజ కంటే తేలికైపోయింది.
ఓ అరగంట క్రితం మనసుకి ఇప్పటి మనసుకి ఎంత తేడా! మనసులో పడిన ఓ చిన్న అనుమాన బీజం నేను 3 ఏళ్ల నుంచి దేవుడిగా ఊహించుకుంటున్న మనిషిని రాక్షసుణ్ణి చేసేసింది. ఆ బీజం నాశనమైపోగానే మళ్ళా నన్ను ఆయనను నా ముందు దేవుడిగా నిలబెట్టింది. ఆ 2 నిమిషాల్లో ఎంత తేడా! గంటసేపు నేను అనుభవించిన టెన్షన్ తీర్చుకోవటానికన్నట్లు ఆయన గుండెల్లో మొహం దాచేసుకున్నాను. ఇదిగో అమ్మాయి, దొంగలు హంతకుల గుండెల్లో ఎవరు అలా ముఖం దాచుకోరు అన్నారాయన చిలిపిగా. పొండి, నాకే ఆశ్చర్యంగా ఉంది నా ఊహలకి అన్నాను. అది సహజమేనోయ్. ఇందాక నిన్ను చూసి అంతలా నవ్వాను, కానీ ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తోంది నీ స్థితిలో నేనున్నా అంతేనని. హఠాత్తుగా నేను అర్ధరాత్రి నిద్రలేచి నువ్వు ఏ ఎదురింట్లోకి వెళ్తూ ఉండటం చూస్తే నేను మాత్రం ఏమని ఊహించుకుంటాను అన్నారు. నాకు హఠాత్తుగా మరొక విషయం జ్ఞాపకం వచ్చింది. మాధవి వాళ్ళ ఇంట్లో నుంచి వినపడిన గుసగుసలు అవి మాత్రం అబద్ధం కాదు. నేను చటుక్కున లేచి కూర్చున్నాను. అవును, ఆ మాధవి వాళ్ళ ఇంట్లో నుంచి వినపడిన గుసగుసల మాట ఏమిటి? ఆయన నిలదీస్తున్నట్లు అడిగాను. మాధవి వాళ్ళ ఇంట్లో నుంచి గుసగుసలా? నువ్వేం అడుగుతున్నావో అర్థం కావటం లేదు. ఇందాక కూడా ఆ అమ్మాయి విషయం ఎత్తావు అన్నారు. ఇందాక నేను మెట్లు దిగి కిందకు వెళ్ళినప్పుడు వాళ్ళింట్లోంచే గుసగుసలు వినిపించాయి. అవేమిటని అడుగుతున్నాను. అవేమిటని నన్ను అడగటం ఏంటి? వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకుంటూ ఉండొచ్చు అన్నట్టు ఏదో గుర్తుకొచ్చినట్లు మాట మధ్యలోనే ఆపేశారాయన. వాళ్ళ అమ్మ నాన్న ఇవాళ పొద్దున్నే పెళ్లికి వెళ్ళారు, రేపొద్దున దాకా రారు. నేను పూర్తి చేశాను ఆయన చెప్పదలుచుకున్న మాటల్ని. మరి మాధవ్ ఎవరితో గుసగుసలాడుతోంది? అదే కదా నేను అడుగుతోంది. అంటే అంటే అర్ధరాత్రి నేను ఆ ఇంట్లో చొరబడ్డాను అనుకుంటున్నావా? మై గాడ్, అది ఇంకా నన్ను అంకుల్ అంకుల్ అని పిలుస్తూ తిరుగుతుంది. అసలు అలా ఎలా ఊహించావే? మరి నాకు తెలివొచ్చి కిందకొచ్చి చూసేసరికి మన ఇంటి తలుపుకి వేసిన తాళం వేసినట్లే ఉంది. వాళ్ళ ఇంట్లో నుంచేమో మాటలు వినిపిస్తున్నాయి, లైట్ కూడా వేసింది అన్నాను. కానీ ఆ టైంకి నేను ఆ పెంకుటింట్లో మంటలార్పే హడావుడిలో ఉన్నాను. అయినా మన ఇంటి తాళం ఎందుకు తీసుంటుంది? నేను నేరుగా కటకటాల తాళం తీసుకుని బయటకు పరిగెత్తానుగా అన్నారు. మరి మీరు వెళ్ళేటప్పుడు మీకు ఆ గుసగుసలు వినపడలేదా? వాళ్ళింట్లో గుసగుసలు మాత్రం వినపడలేదని ఖచ్చితంగా చెప్పగలను. ఇకపోతే లైట్లు ఆర్పేసి ఉన్నట్లే గుర్తు అన్నారు. అంటే మీరు బయటకు పరిగెత్తిన తర్వాతే ఎవరో ఆ ఇంట్లోకి వచ్చారు, ఆ తర్వాతే ఆ ఇంట్లో లైట్ వేశారు ఆలోచనగా అన్నాను. అరే బాప్రే, ఎవరొచ్చారంటావు? ఎవరో బాయ్ ఫ్రెండా? నేను తలుపు సందులో నుంచి చూసిన విషయం చెప్పలేదు, సిగ్గేసింది. బాయ్ ఫ్రెండే కావచ్చు, ఎంత ధైర్యం ఆ పిల్లకి. అందుకే కాబోలు పొద్దున్న వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ తోడుగా పడుకోవటానికి పని మనిషి ఉంచుతామన్నా వద్దనేసింది అన్నాను. ఏం చేయటం ఇప్పుడు? వాళ్ళ అమ్మ నాన్న వెళ్తూ వెళ్తూ ఒంటరిగా ఉంటుందని తన బాధ్యతంతా మనకు అప్పచెప్పి వెళ్ళారే కర్మ. ఆయన నుదురు కొట్టుకున్నారు. ముందర కిందికి వెళ్దాం పదండి అన్నాను. ఇద్దరం మెట్ల మీద నుంచి కిందికి దిగాం. తలుపు సందుల్లో నుంచి ఇంకా లైట్ల వెలుగు కనిపిస్తూనే ఉంది. మేము ఆఖరి మెట్టు మీద కాలు పెట్టేసరికి మళ్ళీ వినిపించడం మొదలుపెట్టాయి గుసగుసలు. మేమిద్దరం తలుపు దగ్గరకు నడిచాము. సరిగ్గా తలుపు వెనకనే నిల్చుని మాట్లాడుకుంటున్నారు. స్పష్టంగా వినిపిస్తున్నాయి. పద, మరి ఆలస్యం ఎందుకు? అది మాధవి గొంతే. అమ్మో, నాకు భయం వేస్తోంది, నువ్వే పద. ఇంకో మగ గొంతు. చి, నిన్ను చూస్తే నాకే సిగ్గేస్తోంది. సరే, నేనే తలుపు తీస్తా. గభాలను తెరుచుకున్నాయి తలుపులు. ఆ ట్యూబ్లైట్ వెలుగులో మమ్మల్ని వాళ్ళని మేము కొన్ని క్షణాలు అలా చూసుకుంటూ ఉండిపోయాం. మాధవి నుదిరంతా చెమట పట్టుంది. పెదవులు భయంతో వణుకుతున్నాయి, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మాధవి వెనకగా శేఖర్, మాధవి అన్నయ్య. మీరా ఆంటీ? ముందుగా మాధవే తేరుకుని గుండెల మీద చేయి వేసుకుంటూ అంది. అరే శేఖర్, ఊరు నుంచి ఎప్పుడొచ్చావు? ఈయన ముందుకు నడిచి శేఖర్ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నారు. రాత్రి 10 గంటలకు వచ్చాను అంకుల్. అప్పటికే మీరు డాబా ఎక్కిపోయారు. డిస్టర్బ్ చేయటం ఎందుకని లేపలేదు అన్నాడు. ఉత్తరం పత్రం లేకుండా ఊడిపడ్డం ఏమిటి? అఫీషియల్ టూర్ తగిలింది. డాడీ వాళ్ళకు ఉత్తరం రాయటానికి కూడా టైం దొరకలేదు చెప్పాడు. ఆంటీ, ఓ గంట సేపటి నుంచి నేను అన్నయ్య ఎంత భయపడి చస్తున్నావో తెలుసా? కళ్ళు పెద్దవి చేసి చక్రాల తిప్పుతూ అంది మాధవి. ఎందుకు అన్నాను. ఓ గంట క్రితం ఎవరో మెట్లు దిగుతున్న చప్పుడు, గేటు చప్పుడు వినిపించాయి. ఏ దొంగోడో ఆంటీ వాళ్ళ ఇంట్లో పడి పారిపోతున్నాడు అనుకున్నాం. ఇంట్లో లైటు వేసి ఇద్దరం బితుకుమంటూ కూర్చున్నాము.
డాబా మీదకి వెళ్ళి మీకు ఈ విషయం చెప్పాలంటే భయం. నువ్వు వెళ్ళంటే నువ్వు వెళ్ళని దెబ్బలాడుకున్నాము. తలుపు తీయబోయేంతలో రెండోసారి మళ్ళీ ఎవరో మెట్లు దిగుతున్న చప్పుడయింది. అమ్మో, దొంగోడు ఇంకా పారిపోలేదనుకున్నాము చెప్తోంది. ఆగు ఆగు, మొదటిసారి మెట్లు దిగిన దొంగోడు మీ అంకుల్, రెండోసారి మెట్లు దిగిన దొంగోడు నేను అన్నాను. ఈజ్ ఇట్? ఇంత అర్ధరాత్రి పూట అయినా ఆ గేటు చప్పుడు? జరిగిందంతా చెప్పారు ఈయన. నలుగురం విరగబడి నవ్వుకున్నాం. ఆంటీ, వీడికి ఎంత భయమో, ఆఖరికి నేనే ధైర్యం చేసి తలుపు తీయాల్సి వచ్చింది. అన్నయ్య వైపు చూసి నాలుక బయట పెట్టి వెక్కిరిస్తూ అంది మాధవి. ఆంటీ, ఈవిడగారు ఏముందో తెలుసా? రెండోసారి అడుగుల చప్పుడు కిందకి దిగి మళ్ళీ పైకెక్కినట్లు అనిపించింది. ఆ దొంగోడు డాబా మీదకెక్కి ఆంటీని అంకుల్ని పొడి చేసి ఉంటాడు. అందుకే ఇప్పటిదాకా దొంగ దొంగ అనే అరుపులు వినపడలేదని. అందుకే నాకు భయం వేసింది అన్నాడు శేఖర్. నిజంగా అలా అనుకున్నారా? నిజం. డాబా మీద 2 హత్యలు జరిగిపోయాయని అనుకున్నాము. గట్టిగా మాట్లాడుకోవటానికి కూడా భయపడ్డాము. మా ఇంట్లోకి జరబడి మమ్మల్ని ఎక్కడ చంపేస్తాడోనని అన్నాడు శేఖర్. గుసగుసగా మాట్లాడి మాట్లాడి గొంతు నొప్పి పుడుతోంది అంది మాధవి. అయినా ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది అంకుల్. అంతలా ఎలా ఆలోచించామా అని. నిజంగా ఓ గంట సేపు టార్చర్ అనుభవించాం చెప్పింది. అవన్నీ మనసు చేసే గమ్మత్తుల్లే అన్నాను నేను. అంటే? మాధవి, శేఖరు ఒకేసారి అడిగారు. అంటే ఎలా చెప్పటమో నాకు తెలియదు, సిన్సియర్గా ఒప్పుకున్నాను. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.